అందరికీ నమస్కారం. ఏదైతే కనుక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో భాగంగా సూపర్ 6 హామీల్లో భాగంగా సూపర్ హిట్ కొట్టే విధంగా ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఉచిత బస్సు అంటూ ఏదైతే చెప్పారో దాన్ని ఈరోజు ప్రారంభించారు. దానికి పెట్టిన పేరు స్త్రీ శక్తి. ఎందుకు చెప్పారయ్యా, ఎందుకు పెట్టారు ఈ పేరు? స్త్రీ శక్తి అనే పేరు ఎందుకు పెట్టవలసి వచ్చింది అంటే కనుక మహిళకి ఒక శక్తి, మహిళే ఒక ఆదిపరాశక్తి అనుకుంటే కనుక మహిళకు ఒక శక్తి ఇచ్చే విధంగా, అంటే చిన్న సన్నకారు ఉద్యోగాలు చేసుకునే, ఏదైనా పల్లెటూరులో ఉండి పక్క టౌనుల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే మహిళామణులకి నెలకి వాళ్ళు సంపాదించే దాంట్లో ఒక 1000 నుంచి 1500 నుంచి 2000 అయినా తగ్గించగలిగితే ఆ 2000 ఆ కుటుంబానికి ప్లస్ అవుతుంది కదా అనే ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆలోచించి తీసుకున్న నిర్ణయమే ఇది. మరి గతంలో 2023 మహానాడులో 2023 మహానాడు ఏదైతే రాజమండ్రి వేదికగా జరిగిందో అక్కడ ప్రకటించింది జిల్లాల వరకు మాత్రమే ఉచిత బస్సు పథకం అంటూ ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు లోకేష్ గారు కానీ వాళ్ళిద్దరి చొరవతోటి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేద్దాం మనం, అంటే ఒక్క జిల్లాల వరకే పరిమితం చేయొద్దు. మహిళలు ఒకవేళ పెళ్ళయింది పక్క జిల్లాలో ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళాలనుకుంటే కనుక జిల్లా సరిహద్దుకు వెళ్ళి అక్కడ దాకా మళ్ళీ ఛార్జీ పెట్టుకోవాలి. లేదు ఆడపిల్లలు అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళాలన్నా కానీ, లేదంటే కనుక ఆడపిల్లలు ఎక్కడో దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న పిల్లలు, ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చే పిల్లలు ఉన్నారండి, ఇటు మాచర్ల దాకా వచ్చారంటే కనుక మాచర్ల నుంచి గుంటూరు రావటం కానీ విజయవాడ రావటం కానీ, లేదంటే కనుక హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అటు చిల్లకల్లు టోల్ గేట్ దగ్గర నుంచి ఫ్రీగా రావటం కానీ, ఇలాంటి అనేది ఈజీగా ఉంటుంది. లేదు వైజాగ్లో చదువుకుంటున్న పిల్లలు విజయవాడ రావటానికి కానీ మహిళలు ఆడపిల్లలు వాళ్ళకి ఖర్చు అనేది ఉండకుండా చేద్దామన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని అయితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు. ఇందులో ముఖ్యంగా చొరవ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అయితే కనుక మహిళా లోకం కృతజ్ఞతలు అయితే చెప్తుందండి. ఇదంతా ఒక పక్కన జరుగుతూ ఉంటే కనుక మన ఆటలో అరటిపండు పంటి కింద రాయి, ఇంకా చెప్పాలంటే కనుక కొంతమంది ఉంటారండి, ఏమంటారు పాలల్లో ఏగో ఏదో అంటారండి, ఏగబడిన పాలు అయితే కనుక ఏమన్నా పడేస్తాం అయ్యేది అని చెప్పి ఏగని తీసి పక్కన పడేసినట్టు పాలల్లో ఏగ లాంటి, లేదంటే కుడితలో ఎలిక లాంటి మాట్లాడటానికి మన అంబటి రాంబాబు అయితే బయటకు వచ్చాడండి. ఏది ఉచిత బస్సు గురించి. ఒక్కసారి అంబటి రాంబాబు మాటల్లోనే ఉచిత బస్సు గురించి ఆయన ఏమంటున్నాడు దాని గురించి వింటూ అయితే కనుక విశ్లేషణ అయితే చేద్దామండి మన అంబటి రాంబాబు మాటలకి. ఒక్కసారి ఉచిత బస్సు గురించి అంబటి రాంబాబు గారు ఏమంటున్నారో ఒక్కసారి ఆయన మాటల్లోనే వింటూ అయితే విశ్లేషణ అయితే చేద్దాం మనం. రండి అంబటి రాంబాబు గారు. కొత్తగా లాంచ్ చేశాడు స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలో ప్రచారాలు అవుతుంది, ఇప్పుడు గుర్తొచ్చిందా? అది కూడా మేము వెంట పడితే కదా నీకు గుర్తొచ్చింది. మీరు ఎత్తాన్న ఇవ్వకుండానే ఎగ్గొట్టినప్పుడు మీ ఎంట ఎన్నో పడినా సరే మీరు చేయకుండా వదిలేశారు. మీరు ఎంటపడ్డారా? ఏందా ఎంటపడింది? చంద్రబాబు నాయుడు గారు జనవరిలోనే ప్రకటించారు. మీరు ఎంటపడేది ఏంది? ఆగస్టులో ఈ సంవత్సరంలోనే ఉచిత బస్సు ప్రవేశపెడతా అని చెప్పి అప్పుడే ప్రకటించారు. మీరే ఎంటపడేది గోంగూర అంట మీరు ఎంబడబడేది. నువ్వు ఎంబడబడేది వేరు కదా అంబటి రాంబాబు. మీరు ఎంటబడేదంతా ఒక పక్కన చూస్తే ఒకడే గంటలు ఊపుకుంటే ఎంబడబడతాడు, నిలువు గంటలు ఊపుకుంటా ఎంబడబడతా ఉంటారు ఇద్దరు. ఆడెవడో ఉండాడండి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒకడను, ఇటు ఎమ్మెల్సీ ఒకడు ఉన్నాడు అనంతబాబు. మీ అందరికి గంటలు ఊపుకుంటే ఎంబడబడతాడు. నువ్వేం ఫోన్లో గంట ఊపుకుంటా ఈ గంటకు వస్తావా అరగంటకు వస్తావా మసాజేనా ఇంకేమైనా కావాలా అంటూ. ఇది కదమ్మా మీరు ఊపే గంటలు. మీరు వెంటబడేది వీటెనక మళ్ళీ కదా అంబటి రాంబాబు. ఇంకేందా మీరు వెంటబడేది? మీరు వెంటబడితే అంటే చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారంట. చెప్పుకోవడానికి కొంచెం కాదు కొంచెం అన్నా కామన్ సెన్స్ ఉండక్కర్లా మనకి. అప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చా, ఇంతకు ముందు కూడా నేను చెప్పా, తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారా ఉచిత బస్సు ఎక్కండి, తిరుపతి వెళ్ళండి, కాళహస్తి వెళ్ళాలనుకుంటున్నారా వెళ్ళండి అని చెప్పినావు నువ్వు. అంతేకాదు చెవుల్లో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి జేబులోంచి తీసిచ్చిన ప్యాంటు లోపల జేబు నుంచి తీసిచ్చిన ఇయర్ ప్యాడ్స్ తీసి విన అంబటి రాంబాబు 2023లో ఉచిత బస్సు ప్రయాణం అసలు ఈవెన్ మీరు తెలుగుదేశం పార్టీ యాడ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. దాంట్లో చెప్పింది ఏంటంటే జిల్లాల వరకు మాత్రమే అని చెప్పారు. జిల్లా ప్రయాణం వరకు మాత్రమే ఉచిత బస్సు అని చెప్పారు.
అదొకటి గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి ప్యాంటు లోపల జేబు నుంచి తీసి ఇచ్చిన ఇయర్ ప్యాడ్స్ చెవుల్లో పెట్టుకొని మాట్లాడ మాకు, నువ్వు చెబుతున్నా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నా నీ కోసం. ఇంకా ఆ ఇయర్ ప్యాడ్స్ తీసి విను. మీకు ఉచిత బస్సు ఇచ్చా, ఎక్కండి నేనే డ్రైవర్ని. అవును అవును. ఇవాళ సగం దూరం ఎక్కి దించుతున్నాం, మళ్ళీ ఎక్కిస్తున్నాం. ఏమైంది? ఇప్పుడు సగం దూరం తీసుకెళ్తున్నారు, అక్కడ దింపుతున్నారు, అక్కడ నుంచి అటు కనెక్టివిటీ ఉంటుంది కదా, ఆ బస్సు ఎక్కి వెళ్తారు కదా. ఇందులో నీకు వచ్చింది నొప్పింది, నీకు వచ్చింది నొప్పింది అబ్బటి రాంబాబు. ఇందులో నీకు వచ్చింది నొప్పింది. ఓహో ఆడాళ్ళంతా ఇప్పుడు నువ్వు పొరపాటున ఏదన్నా అంటే కనుక ఇంట్లో వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళలేక ఇంట్లో నిన్ను బరాయిస్తున్నారు చూడు. రేపు నుంచి అవకాశం ఉండదు. నువ్వు పొరపాటున ఏదైనా ఫోన్ కాల్ చేసావని తెలియంగానే కనుక బస్సు పట్టుకొని ఎటు వెళ్ళిపోతారు నేను ఎత్తుక్కోలేక సావాలి నువ్వు అని చెప్పి అదేనా నీ బాధ. ఈసారి ఫోన్ కాల్ రికార్డింగ్ బయటకు వచ్చిందనుకో జంపు, బట్టలు సర్దుకుంటారు, ఎటో ఒకటి వెళ్ళిపోతారు నీకు చెప్పకుండా. అదే కదా నీ భయం. ఇంకోసారి ఫోన్ మాట్లాడేటప్పుడు అవతల రికార్డ్ చేసుకోకుండా చూసుకో. నీకు ఈ కర్మ తప్పిద్ది, ఎదుటాలను విమర్శించే కర్మ. ఏమని అడుగుతా ఉన్నా, మొత్తం నీకు ఇవాళ జీవో ఏ విషయం చేసావు నువ్వు? ఇవాళ శుభ్రంగా నువ్వు, ఉప ముఖ్యమంత్రి గారు, మీ డీఫాక్ట్ ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు అందరూ కలిసి బస్సులో తిరిగారు కదా, పెద్ద ఆర్భాటంగా చేసుకున్నారు, ప్రచారం చేసుకున్నారు. 14 మాసాల తర్వాత మీరు అధికారులు. అదే మన జగన్మోహన్ రెడ్డి అయితే కనుక విజయవాడ బస్ స్టాండ్ లాంటి సెట్ ఒకటి వేపించి దాన్ని ప్రారంభించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి, ఏదే అటు చిత్తూరు నుంచి ఇటు శ్రీకాకుళం నుంచి అన్ని జిల్లాల నుంచి బస్సులు పెట్టి జనాలందరినీ ఇంటికి తోలుకునేవాడు. అక్కడుండి ఒక బటన్ నొక్కేవాడు. బటన్ నొక్కి మీరు తిరిగి వెళ్ళేటప్పుడు ఫ్రీగా వెళ్ళండి అమ్మా అని చెప్పేవాడు. దీని అంతటికి ఖర్చు ఎంత అయ్యేది? ఒక 100 కోట్లు 200 కోట్లు ఖర్చు అయ్యేది. కానీ వాళ్ళు అలా చేయలేదే. కూటమి ప్రభుత్వం శుభ్రంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అయిన పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి, అలాగే ఈ బస్సు ఉచిత బస్సు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చెందడానికి ముఖ్య కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, వీళ్ళందరూ బస్సులో సరదాగా మహిళలతో కలిసి వెళ్ళారయ్యా. జగన్మోహన్ రెడ్డి లాగా సెట్ అయ్యలేదుగా. గుడి సెట్ వేసే గుడిసెట్ ఎదవలు ఇప్పుడు లేరు కదా ఎవరో. మీకు బస్సు ఉచిత బస్సు మీరు పెట్టినట్టయితే కనుక ఒక బస్సు సెట్ అయ్యాలి, లేదంటే ఒక బస్ స్టాండింగ్ సెట్ అయ్యాలి, దాని ముందర ఒక 10 బస్సులు పెట్టాలి, ఒక 5,000 బస్సులు రాష్ట్రం వివిధ ప్రాంతాల నుంచి తోలుకు రావాలి, అంగన్వాడీలని వీళ్ళందరినీ పెట్టి తోలుకు రావాలి. అదంతా జరగలేదనే నీ బాధ అంబటి రాంబాబు. వచ్చిన తర్వాత 14 మాసాల తర్వాత ఏమండి ఉచిత బస్సు ఏళ్ళు ఇచ్చారు మీరు పథకం? చెప్పు. పల్లె వెలుగు, అవును, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఎక్స్ప్రెస్, ఈ బస్సులు మాత్రమే. మొత్తం 16 కేటగిరీ బస్సులు ఉంటే కేవలం చెప్పు 5 బస్సుల్లో మాత్రమే నువ్వు అవకాశం ఇచ్చావు. 6 బస్సుల్లో కడవాయిని ఓకే కదా, కడవాయిని లేవుగా, ఎక్కే పని లేదుగా. లేదు అంటే ఎవరైనా తిరుపతి వెళ్ళాలన్నా, అత్తగారింటికి వెళ్ళాలన్నా, లేదా వాళ్ళ అమ్మాయి గారి ఇంటికి వెళ్ళాలన్నా సూట్ కేసు పుచ్చుకుని ఎదురు చూడాలా. పల్లి వెలుగు వస్తుందా, ఎక్స్ప్రెస్ అయితే మనకు కుదరదు. సెడగత్తెరదవా, అరే సెడగత్తెరదవా. ఇప్పుడు నీ నోటితో నువ్వే కదా ఎక్స్ప్రెస్కు ఉంది అని చెప్పింది, మళ్ళీ నీ కోసం వినిపిస్తుంది. అత్తగారింటికి వెళ్ళాలన్నా బస్సులు మాత్రమే. మొత్తం 16 కేటగిరీ. ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఎక్స్ప్రెస్, ఈ బస్సులు మాత్రమే. మొత్తం 16 ఎదురు చూడాలా. పల్లె వెలుగు వస్తుందా, ఎక్స్ప్రెస్ అయితే మనకు కుదరదు. ఇందుకే అనేది మిమ్మల్ని. ఇప్పుడు ఎక్స్ప్రెస్ అని చెప్పి నీ నోటితో నువ్వే చదివావు. ఏంటి ఎక్స్ప్రెస్ అని చెప్పి నీ నోటితో నువ్వే చదివావు. మళ్ళీ ఏమంటున్నావు? అత్తగారింటికి వెళ్ళాలని చెప్పి పిల్ల కోసం ఎదురు చూస్తుంటే కనుక పల్లెకి వెలుగు వస్తుందా, వీటి కోసం ఎదురు చూస్తుంటే ఎక్స్ప్రెస్ వస్తే ఎక్స్ప్రెస్ కుదరదు అంటున్నావు. సెడగత్తిరేద వల్లారా. ఎవరిని మోసం చేస్తారు మీరు? ఎవరిని మోసం చేస్తారా? నాలిక మడత పట్టం అంటే మరీ ఎంత దారుణంగా మనం మడత పెట్టేది. ఒక పక్కన ఎక్స్ప్రెస్ వరకే ఫ్రీ అనేది చెబుతున్నారు. ఎక్స్ప్రెస్ దాటితే కదా ఎవరైనా అర్జెంట్ ఉన్న వాళ్ళు మిగతా బస్సులు ఎక్కుతారు. లేదు నిదానంగా వెళ్దాం, ఏదైనా పని చేసుకొద్దాం అనుకునే వాళ్ళు ఎక్స్ప్రెస్లో వెళ్తారు. ఎక్స్ప్రెస్ వరకు ఫ్రీగా ఉందని చెబుతున్నారు కదా. మరి నువ్వు ఎక్స్ప్రెస్ లేదు అని ఎలా చెబుతున్నా? ఎవరిని ఎర్రి పుష్పాలు చేద్దాం అనుకున్నావరా? ఎర్రి పువ్వా? కొంచెం కాకపోతే కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. సరే ఇదంతా ఒక ఎత్తండి.
ఇంకో విషయం మాట్లాడాడండి లోకేష్ గారి గురించి. దీని గురించి అయితే కనుక నేను చాలా తీవ్రంగా స్పందిస్తాను. తర్వాత ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే కనుక వాటిని మడిచి జాగ్రత్తగా బాక్ ప్యాకెట్లో పెట్టుకోండి. ఎక్కడ పెట్టుకుంటారు? మీ మనోభావాలు ఎవరు అని దెబ్బతింటే కనుక దీని గురించి నేను చాలా తీవ్రంగా స్పందిస్తాను. ఎవరి మనోభావాలైనా దెబ్బతిన్నాయి అనుకుంటే ఆ మనోభావాలను మడిచి బ్యాక్ పాకెట్లో పెట్టుకోండి జాగ్రత్తగా. పవన్ కళ్యాణ్ కదే లోకేష్. అవునవును, నేను అడుగుతా ఉన్నా నాయన లోకేష్, మీ నాన్నగారికి కూడా చెల్లెలు ఉన్నారు. మర్చిపోయావా? మీ మేనత్తలు ఉన్నారు. ఇప్పుడన్నా కట్టారా రాఖీలు? ఇప్పుడు కట్టిన సందర్భం ఉందా? అక్కడ దాకా ఎందుకు? మొన్న ఏదో ఇల్లు కట్టుకుంటున్నా మీరు ఇక్కడ శంకుస్థాపన చేశారుగా, మీ నాన్నగారు మీ చెల్లెల్ని పిలిచి ఏమన్నా పట్టు చీరలు కానీ మామూలు చీరలు కానీ ఏమైనా పెట్టాడా? ఎందుకే కోతలు కోస్తావు నాకు అర్థం కాదు. ఎన్టీ రామారావుని మోసం చేసి అంబటి రాంబాబు ఈ మాట నీకు వాడకూడదు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా నువ్వెవడవరా అడగటానికి? అసలుకి కోన్కిస్కా గొట్టంగా అడిగి నువ్వెవడవరా? ఎవడవు నువ్వు? ఆఫ్టర్ ఆల్ తీసేసిన తహసీల్దారి నువ్వెవడవరా? పవన్ కళ్యాణ్ గారిని అలాగే లోకేష్ గారి మేనత్తల గురించి మాట్లాడే నువ్వెవడవే? ఇప్పుడు లోకేష్ గారు తల్లిని చెల్లిని బయటకు వదిలిపెట్టారు పవన్ కళ్యాణ్, ఏది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అంటున్నారని చెప్పి నువ్వు లోకేష్ గారిని అంటున్నావు కదా. నువ్వెవడవరా తీసేసిన తహసీల్దార్గా? నువ్వెవడవు అసలుకి? కోన్కిస్కా గొట్టంగా అడివి ఎవడవే? కోన్కిస్కా గొట్టంగా అడివి నువ్వు. నీకేం అవసరం? సరే ఇవన్నీ కాదు, ఏ రోజైనా సరే నారా చంద్రబాబు నాయుడు గారి సోదరీమణులు ఎవరైనా సరే రాజకీయాల్లో మా అన్నగారికి ఓటేయండి లేదు అని చెప్పి, లేదంటే మా మేనల్లుడికి ఓటేయండి అని చెప్పి ఎక్కడైనా ప్రచారం చేయడం చూసావంటరా? ఎక్కడైనా ప్రచారం చేయడం చూసావా? వాళ్ళ కుటుంబ విషయాలు, వాళ్ళు బట్టలు పెట్టుకుంటారో ఇంటికి కావాల్సిన ఖర్చులకు ఇచ్చుకుంటారో అది వాళ్ళ కుటుంబ సమస్య. నువ్వెవడో అడగటానికి గొట్టంగా? నువ్వెవడో అడగటానికి? నీకేం సంబంధం అసలుకి? ఇప్పుడు షర్మిలా గారి గురించి అడుగుతున్నారంటే కనుక అడుగుతారు, బరాబర్ అడుగుతారు. ఎందుకంటే కనుక జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉంటే కనుక 3643 కిలోమీటర్లు మా అన్నని అన్యాయంగా అరెస్ట్ చేశారు అని చెప్పి పార్టీని కాపాడటానికి 3643 కిలోమీటర్లు కాళ్ళకి అరిగేదాకా తిరిగింది కదా. అలాంటి చెల్లిని మెడబెట్టి బయటకు గెంటినప్పుడు ఎవడైనా అడుగుతాడు రా పోరంబోకు. ఏ రోజైనా సరే నారా వారికి సంబంధించి అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సోదరీమణులు ఎవరైనా సరే బయటకు వచ్చి మా అన్నని గెలిపించండి, మా మేనల్లుని గెలిపించండి, ఫలానా పార్టీని గెలిపించండి అని చెప్పి అక్కడ ప్రచారం చేయడం చూసామంటారా నువ్వు? నీకేం సంబంధం గొట్టంగా? అధికారంలోకి వచ్చి మీ మేనత్తలను మోసం చేసి మీ మేనత్తలను చూసుకునేటువంటి నువ్వు అట్ట కాదు, మేనకోళ్ళలో మేనల్లుడు ఆస్తిని దొబ్బేసిన జగన్మోహన్ రెడ్డిని అమ్మనించే మీరు కూడా మేనత్తల గురించి మాట్లాడుతుంటే కనుక మేలో పుట్టిన నత్తలు మేనత్తలు అంటాడు చూడు జగన్మోహన్ రెడ్డి. అట్టొందరా బాబు మీరు? మేనల్లుడు మేనకోళ్ళ ఆస్తిని దొబ్బేయడానికి చూస్తున్నాడు పక్కన జగన్మోహన్ రెడ్డి. నువ్వు మేనత్తల గురించి వాళ్ళ బంధాల గురించి మాట్లాడుతున్నావు. చల్హట్, ఎలాంటి వాళ్ళు దొరికారు రా స్వామి మా కర్మకి. ఇలాంటి వాళ్ళని అందరినీ పెట్టుకొని పుడింగిలాగా రాజకీయాలు చేయడానికి వచ్చాడు వాడు. ఒక పుడింగి, నువ్వు అంతకంటే పెద్ద పుడింగివి. ఇంకొకసారి చెబుతున్నా, నారా చంద్రబాబు నాయుడు గారి సోదరీమణులు ఎక్కడైనా సరే బయటకు వచ్చి రాజకీయాలు మాట్లాడినట్టుంటే కనుక వాళ్ళ గురించి నువ్వు మాట్లాడాలి. అనవసరంగా వాళ్ళని రాజకీయాల్లో కనుక లాగావనుకో పెంట అవుద్ది తర్వాత నీ పరిస్థితి. చాలా క్లియర్గా చెబుతున్నా. ఏదైతే మేనకోళ్ళ మేనల్లుడు ఆస్తిని దొబ్బేయడానికి చూస్తున్నాడు చూడు జగన్మోహన్ రెడ్డి, వెళ్ళి వాడి దగ్గరికి అడుగులే అతని దగ్గరికి వెళ్ళి చెప్పు, అయ్యా మేనకోళ్ళలో మేనల్లుడు ఆస్తి లాక్కోమాకు, అప్పుడు నిన్ను కంసమామ అంటారు అని చెప్పి ఆయనకి చెప్పు. అంతేగాని సోది కబుర్లు నా దగ్గర చెప్పమాకు. బయటకు వచ్చి మీడియా ముందర ఇలాంటి సోది వాగుడు వాగామనుకో ఎవడో ఒకడు దూలగాడు ఉంటాడు, చెప్పు తీసుకొని కొడితే కనుక చటాక్ అయింది చెంప. గ్యారంటీ చెబుతున్నా, చెప్పు తీసుకొని కొడితే చెంప చటాక్ అంత అయింది, గుర్తుపెట్టుకో.